రాజధాని అమరావతిపై జగన్ మాటలు తొగ్లకు కూడా ఆశ్చర్యపోయేలా ఉన్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. జగన్ మావిగనంటే సజ్జల విజయవాడ అని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 30 రాజధానులంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయ పరిజ్ఞానం లేని జగన్ 5 ఏళ్లు మమ్మల్ని పరిపాలించిందని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారని చెప్పారు. రోజుకో మాట, పూటకో మాట, పేటకో ఒక మాట, ఇది ఆ గొడ్డల పార్టీకి చెల్లినటువంటి పరిస్థితి. అసలు ఇట్లా మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి జ్ఞానం కూడా లేకుండా అటు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇటు పిల్ల వైఎస్ఆర్సీపీ వరకు కూడా నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈవేళ ఏదైతే రాజధాని అంటే ఇదేదో ఆ ప్రాంతానికే పరిమితమైంది కాదు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా అమరావతి, ఎందుకంటే అమరావతికి ప్రభుత్వం నుంచి ₹1 ఖర్చు పెట్టిన అవసరంలా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా అమరావతి తిరిగి ₹1,00,000 కోట్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చేటువంటి ఒక ప్రాజెక్టుని ఈవేళ రూపకల్పన చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటువంటి మాటలు తొగ్గులకు కూడా మరి ఆశ్చర్యపోయేటువంటి విధంగా, తొగ్గులకు సైతం అసూయపడేటువంటి విధంగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి.